వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేశారన్న ఆరోపణల కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ అయ్యారు. కోర్టు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కంగారు కంగారు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేశారన్న ఆరోపణల కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ అయ్యారు. కోర్టు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు. సుమిత్ర, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు సంబంధించి ఏదైతే సాక్షులను బెదిరించిన కేసులో కాకినాడలో మొబైల్ కోర్టు అనంతబాబుకి రిమాండ్ విధించినట్టు కన్ఫర్మ్ అయింది. మరి కాసేపట్లో అధికారికంగా ఉత్తర్వులు కూడా వెలువడనున్నాయి. అయితే ఈయన్ని మరి కాసేపట్లో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు కూడా తరలించే ఇంకో అధికారులు కూడా ఏర్పాటు చేస్తారు. మొత్తం 11 మంది పోలీసు సిబ్బంది ఇతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలు తరలిస్తున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం 21 పేజీల రిమాండ్ రిపోర్టులో పోలీసులు కూలంకుశంగా అనంతబాబు సాక్షులు ఏ విధంగా బెదిరించాడని పక్కా వివరాలతో సాక్ష్యాలు కూడా న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టారు. ప్రధానంగా ఏవైతే సాక్షులకు డబ్బులు ఇచ్చిన కేసులో పూర్తిగా అనంతబాబు వాట్సాప్ కాల్స్ ద్వారా ఏదైతే సాక్షులను బెదిరించినట్టు కూడా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పూర్తిగా తనకిచ్చిన బెయిల్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సాక్షులను ప్రభావితం చేయకూడదు నిబంధనలు ఉన్నప్పటికీ కూడా పూర్తిగా వాళ్ళందరినీ వాట్సాప్ వీడియో కాల్స్లో బెదిరించినట్టు పోలీసు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అదేవిధంగా అనంతబాబుకు సంబంధించి తమకు విచారణ ఏమాత్రం సహకరించలేదని, ఎన్నికి వచ్చినట్టుగా తనకు తెలియదనే బుకాయించారని చెప్పి రిమాండ్ రిపోర్టులో పోలీసులు ప్రస్తావించారు. ఇతను ఏమాత్రం కూడా సహకరించిన నేపథ్యంలో ఖచ్చితంగా అతను క్వశ్చన్ చేయాల్సిందని 15 రోజుల రిమాండ్ కోర్టు కూడా రిపోర్టులు కూడా ప్రస్తావించారు. అదేవిధంగా అనంతబాబుపై మొత్తం పూర్వంగా 19 కేసులు గతంలో నేర చరిత్రుందని, ఈ నేపథ్యంలో అతని కేసును కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అతనికి కస్టడీ విధించాలని కోరారు. అదేవిధంగా ఏదైతే సాక్షుల్ని బెదిరించారని, అది చంపుతామని కూడా బెదిరించారని, డబ్బులు కూడా ఇచ్చారని, 4 లక్షల రూపాయలు కూడా వాళ్ళ దగ్గర రికవరీ చేసుకున్నాం కూడా రిమాండ్ రిపోర్టులు కూడా జడ్జికి వివరించారు. మరోపక్క ఈ కేసులో ఏమనుకున్న అనంతబాబు పూర్తిగా ఉద్దేశపూర్వకంగా సాక్షుల్ని బెదిరించారని, కేసు నుంచి తప్పించుకోవడం కూడా చూశారని రిమాండ్ రిపోర్టులో మన దగ్గర ఉంది ఇది ప్రస్తావించారు. అదేవిధంగా చూస్తుంటే ఈ కేసులో A2, A3 ఇప్పటికీ అబ్స్కాండ్లో ఉన్నారని, వాళ్ళ కోసం గాలిస్తున్నామని, వాళ్ళు దొరికితే మరింత కీలక సమాచారం నేపథ్యంలో అతను మరింతగా విచారించవలసిందని కూడా ఖచ్చితంగా ఈ ఇష్యూలో అతనికి కస్టడీ విధించాలని కూడా కోరారు. ఈ నేపథ్యంలో అన్ని పరిశీలించిన జడ్జి కూడా ఇతనికి రిమాండ్ విధించాలని నిర్ణయించారు. మరి కాసేపట్లో అతన్ని రాయమండ్రి కోర్టు కూడా తరలించే అవకాశం ఉంది. మరోపక్క చూస్తుంటే దాదాపు 40 అంశాలను రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. పూర్తిగా కేసు విచారణకి ఏమాత్రం సహకరించలేదని, నేర చరిత్ర కూడా పరిగణలో తీసుకోవాలని కూడా చెప్పారు. ఇన్ దిస్ కేస్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ నాట్ యెట్ కంప్లీటెడ్. సమ్ మోర్ విట్నెసెస్ హ్యావ్ టు బి ఎగ్జామిన్డ్ ఎక్విటైన్డ్ విత్ ద కేస్ ఫ్యాక్ట్స్ A2, A3 అండ్ అదర్ అక్యూజ్డ్స్ ఆర్ స్టిల్ అబ్స్కాండింగ్. ఎఫర్ట్స్ ఆర్ బీయింగ్ కంటిన్యూడ్ టు ద అపియర్డ్ దమ్ అని చెప్పి కూడా రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఓవరాల్గా పరిశీలిస్తే కేసు విచారణకు ఏమాత్రం అనంతబాబు సహకరించిన నేపథ్యంలో అతన్ని మరింతగా విచారించవస్తుందని, అతని నేర చరిత్ర కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పి దాదాపు 19 స్టేషన్లో అతనుకున్న నేర చరిత్రను కూడా రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో సాక్షులను ప్రత్యక్షంగా బెదిరించడం, డబ్బులు ఇవ్వడం కూడా బెయిల్ నిబంధనల ఉల్లంఘన వస్తుందని, ఇంత తీవ్రమైన నేరానికి పాల్పడిన నేపథ్యంలో అతన్ని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కూడా అతన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఇవన్నీ పరిశీలించిన జడ్జి రిమాండ్కు కూడా విధించినట్టు తెలిసింది. దాదాపుగా మరి కాసేపట్లో అధికారం కూడా ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ అప్పారావు. కూడా చూడొచ్చు. మొత్తం పోలీసులు మధ్య అనంతబాబుని అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి